మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం శాశ్వత పరిష్కారం కోసం ఉద్యానంలో శాశ్వత పరిష్కారం కోసం కొన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కానీ ఇతర యూనివర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. దానికి కారణాలు ఏంటనే విషయాన్ని కూడా పరిశీలించడం జరుగుతున్నది అధ్యక్ష. రెండవ ప్రశ్న వారు అడిగింది పబ్లిక్ ప్రైవేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నాయా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయా అని అడిగారు. మొత్తం 2721 మెషన్స్ డయాలసిస్ మెషన్స్ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 985 గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి, 1736 175 నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్నాయి అధ్యక్ష. తర్వాత మెడిసిన్స్ కన్జ్యూమబుల్స్ గురించి అడిగారు. అటువంటి సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. హెచ్ఐవి హెచ్పివి పేషెంట్స్ గురించి ప్రత్యేకంగా ప్రతి డయాలసిస్ సెంటర్లో కూడా ప్రత్యేకంగా బెడ్ ఒకటి ఉంచడం జరుగుతుంది. టోటల్ పేషెంట్స్ ఎంతమంది అడిగారు. రాష్ట్రంలో సీకేడీతో బాధపడుతున్న టోటల్ పేషెంట్స్ 21,504 మంది ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ప్రభుత్వ రంగంలో రిజిస్టర్ అయిన వాళ్ళు 8,692, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో రిజిస్టర్ అయిన వాళ్ళు 12,912 ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ గౌరవ సభ్యులకి దృష్టికి తేవలసింది ఏంటంటే అధ్యక్ష, ఈ 20 నెలల్లో 14 డయాలసిస్ సెంటర్ని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 11 ఇప్పుడు ఇంకా కొత్తగా టెండర్ ప్రక్రియలో కూడా ఉన్న విషయం నేను వారి దృష్టి తెస్తున్నాను. మీరు గతంతో పోలిస్తే సెషన్స్ కూడా మెషన్స్ పెరిగాయి, సెషన్లు కూడా పెరిగాయి అధ్యక్ష. గతంలో ప్రభుత్వం వచ్చే నాటికి 555 మెషన్లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 726 మెషన్లు అయ్యాయి. నెలకి 40,000 సెషన్లు జరుగుతూ ఉండేవి అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా నెలకి 66,000 సెషన్లు జరుగుతున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే 23-24లో 10,24,000 సెషన్లు జరిగాయి. దాని తర్వాత పెరుగుతూ వచ్చి ఈ సంవత్సరం ఇంకా 10 నెలల కాలానికి 13 లక్షల సెషన్లు 13,75,706 సెషన్లు జరిగాయి అధ్యక్ష. అంటే రాష్ట్రంలో ఉంటున్న సికేడీతో బాధపడుతున్న పేషెంట్లకు పెన్షన్ ఇవ్వడమే కాకుండా వారిని ఆదుకునే దిశగా డయాలసిస్ సెంటర్లు పెంచడం, అదేవిధంగా సెషన్స్ కూడా పెంచే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ లో భాగంగా పీపీపీ కింద కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తా ఉంది అధ్యక్ష. దాని కారణంగా ఇటువంటి చర్యలు తీసుకోగలిగాం. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు, ఇప్పుడు డయాలసిస్ చేసుకునే వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారు కదండి, దాంట్లో చాలా అంటే మళ్ళీ గవర్నమెంట్ ఆ ఓపెన్ చేసే వరకు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంకా 675 మంది పేషెంట్లకి ఇవాళ పెన్షన్ 10,000 పెన్షన్ వస్తుంది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే వాళ్ళ సీరం జిఎఫ్ఆర్ కానీ సీరం క్రియాటిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయనే దాన్ని బట్టి వీళ్ళు పెన్షన్ అర్హులా కాదా అనేది. ఏంటంటే డయాలసిస్ జరిగేటప్పుడు సీరం క్రియాటిన్ నార్మల్గా వస్తుంది. అవును. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది. అంచేత అది నార్మల్గా ఉందనేటటువంటి నెపంతో పెన్షన్ ఇవ్వట్లా. 1. 2, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లకి పెన్షన్ ఇచ్చటం అంటే ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత చాలా విపరీతమైనటువంటి మెడికేషన్ ఉంటుంది, చాలా ఖర్చుతో కూడుకున్నది. అప్పుడు మేము గతంలో కూడా మాట్లాడినప్పుడు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లకి 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ క్రియాటిన్ చెక్ చేసుకుని రమ్మంటున్నారు. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఖచ్చితంగా నార్మల్ ఉంటుంది. నార్మల్ ఉంది కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వనేటటువంటి ఒక నిబంధన ఉంది. అది కాకోకుండా నెలకొచ్చి ఒక 40,000 50,000 మందులు అవుతాయండి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి. అలాగే డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, డయాలసిస్ చేసుకున్న రోజు మరుసటి రోజు కూడా క్రియాటిన్ లెవెల్స్ క్లియర్గా ఉంటాయి. ఆ సర్టిఫికేట్ తెమ్మంటే ఆ ఇద్దరు కూడా ఆ సర్టిఫికేట్ తేలేరు. వీటి మీద ఈ దాదాపు సగటున ఒక్కొక్క పేషెంట్ మీద సంవత్సరానికి 86,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. 20 నెలల్లో 224 కోట్లు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ క్రియాటినిన్ లెవెల్స్ 2 నుంచి 5 స్కేల్ ఉంటుంది. వాటిని ఆధారంగా చేసుకుని చేస్తారు. అయినప్పటికీ మీరు చెప్పిన దాన్ని నేను పరిశీలన అధికారులతో ఒకసారి పరిశీలించమని చెప్తాను. ధన్యవాదాలు.